శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. భవిష్యత్తు లోపల కన్యా రాశి కావచ్చు, కన్యా లగ్నం కావచ్చు, వివిధ ఉపాయాలతో పాటు వివిధ రాశి ఫలాలు కూడా రాబోయే రోజుల్లో మనం చెప్పడం జరుగుద్ది. కన్యా రాశి కనుక మీరు పరీక్షించినట్లయితే కాలచక్రం లోపల 6వ రాశి కన్యా రాశి. ఈ రాశి అధిపతి బుధుడు అవుతాడు. ఒక మాట చెప్తే తెలుసుకోండి. నేను చూడడం జరిగింది ఏంటంటే ఎక్కువ జాతకాల లోపల కన్యా రాశిలో కనుక ఎన్ని గ్రహాలు ఉంటాయో, కన్యా రాశిలో కనుక ఎక్కువ గ్రహాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ రాశి కావచ్చు, ఆ జాతకం పూర్తిగా యాక్టివేట్ అవుద్ది. ఏ సందర్భంలో యాక్టివేట్ అవుతుంది, పరిస్థితి ఎంత ప్రతికూలంగా వచ్చుద్దో వీళ్ళు అప్పుడు అంత యాక్టివ్గా అవుతారు. మీరు అబ్జర్వ్ చేయండి, కన్యా రాశిలో కనుక ఎవరి జాతకంలో కనుక గ్రహాలు ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడైతే ప్రతికూలమైన పరిస్థితిలో ఉంటారో అప్పుడే వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా ప్రబలంగా ఆ టైంలోనే అవుద్ది. బికాజ్ కన్యా రాశిది కాలచక్రం లోపల 6వ రాశి. బుద్ధి మీద ఎంత ప్రెషర్ ఉంటుందో బుద్ధి అప్పుడు దానికన్నా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఇది పాయింట్. ఆస్ట్రాలజీ ఒక ఫార్ములా ఉంది, మీకు చెప్పడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కనుక గమనించినట్లయితే మీకు గురు బలం ఉంది 11th హౌస్. ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే రేపు 20 ఈ సమయకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ సూర్యుడు 14th జూన్ నుంచి 15th జూలై ఈ సమయకాలం లోపల మిథున రాశిలో ఉంటాడు. మిథున రాశి అంటే మీ రాశి నుంచి 10th హౌస్లో ఉంటారు. మరి ఏమవుద్ది 10th హౌస్లో ఉంటే? 12th లార్డ్ 10th హౌస్లో కనుక ఉన్నట్లయితే కార్యక్షేత్రాల లోపల కావచ్చు, చేసే పని లోపల కావచ్చు, మీ వ్యక్తిత్వం కావచ్చు, మీ ప్రెస్టీజ్ కావచ్చు, ఆ చోటు విశేషంగా ఏంటంటే కొన్ని అనవసరమైన కారణాల వల్ల డిలే అవుద్ది. ఇది ఈ ఇయర్ కాదు, ఎవ్రీ ఇయర్ మీరు ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ మీ రాశాధిపతి మెర్క్యూరీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మిథున రాశిలో ఉన్నాడు. చాలా బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు. కొద్ది వర్క్ లోపల బిజీ కావచ్చు, కొత్త పని మొదలు పెట్టడం కావచ్చు, చేస్తున్న పనిని ఇంకా అప్డేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు. ఇది రాబోయే రోజుల్లో కన్యా రాశి వరకు అయితే అవుద్ది. కానీ మీ 11th హౌస్ ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో అవుద్ది రాబోయే రోజుల్లో. కర్కటక రాశి ఒక పక్కన కేతు, ఇంకో పక్కన సూర్యుడు రావడం వల్ల పాపకర్తరి యోగంలో వచ్చుద్ది. 11th హౌస్ పాపకర్తరి యోగంలో వచ్చి ఏమవుద్ది, మిమ్మల్ని ఎవరైతే సహకారం చేయాలో వాళ్ళు మిమ్మల్ని సహకారం చేయరు. రెండోది, మీకు ఏదైతే దక్కాలో మీకు అంత దక్కదు. మూడోది, మీరు ఏదైతే కావాలి, ఈ క్షణం కావాలి, దానికోసం చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ప్రయత్నం అయితే చేస్తారు, కానీ దాని రిజల్ట్ మీకు రాదు. నాలుగోది, మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అది శాలరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వడ్డీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మీకు టైంకి రాదు. ఐదోది, సామాజిక పరంగా కొన్ని తప్పులు చేయకున్నా కూడా దానికి సంబంధించిన చెడు పేరు మోసే అవకాశం ఉంది. ఆరో విషయం, రాబోయే రోజుల్లో ఈ 11th హౌస్ పాపకర్త యోగంలో ఉండడం వల్ల విశేషంగా మీ మదర్ హెల్త్ కూడా అంత సక్రమంగా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఈ 6 విషయాలు రాబోయే రోజుల్లో కన్యా రాశి వారి జీవితం లోపల జరుగుతాయి బికాజ్ ఆఫ్ పాపకర్త యోగంలో ఉండడం వల్ల. ఇందులో గ్రహాలు కూడా ఉన్నాయి, నాట్ ఓన్లీ భావం. అందులో దేవుగురు బృహస్పతి కావచ్చు, శుక్రుడు కావచ్చు, 22 తర్వాత బుధుడు కూడా శుభ గ్రహాలు 11th హౌస్ నుండి పాపకర్త యోగంలో ఉన్నాయి. సో గురుబలం మీకు ఉందా అంటే ఉంది, కానీ గురువు మీకు ఆ ప్రకారంగా రిజల్ట్ ఇవ్వలేకపోతున్నాడు. ఓకే, జూపిటర్ అన్కంఫర్టబుల్ లోపల స్థితిలో అయితే కనపడుతున్నాయి. మరి ఏముందని ఒక మాట చెప్పాలంటే ఒక మాట తెలుసుకోండి. సూర్యుడు 10th హౌస్లో ఉన్నాడు. అని రాహు అలాగే బుధుడు కాంబినేషన్ సప్తమ అష్టమంతో పాటు నడుస్తుంది. సప్తమ అష్టమంతో పాటు మీరు గమనించినట్లయితే రాహు అలాగే షాటర్న్ కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఈ షష్టాష్టక సప్తభావముల సమయం లోపల జాతకుడికి జాతకురాలికి విశేషంగా ఆ సమయకాలం లోపల కొద్దిగా స్ట్రగల్ ఎక్కువగా చేయాల్సి వచ్చుద్ది. కానీ ఈ చేసే స్ట్రగల్ లోపల ఏంటంటే రియాలిటీ అర్థమవుతుంది. రియాలిటీ అంటే
ఈ లైఫ్ లోపల నాకేదైతే కావాల్సింది ఉంటుందో అది కేవలం నేను సంపాదించుకోవాలి. దేని ద్వారా నాకు అది దక్కదు. దేని ద్వారా నాకు అది దక్కదు. నా అంత నేనే దాన్ని సంపాదించుకొని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ మైండ్ సెట్ అయితే రాబోయే రోజుల్లో మీకు క్రియేట్ అవుద్ది. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి. ఈ కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో చూసుకున్నట్లయితే ఇది ఆర్థిక వ్యవహారాల పరంగా అంత సరిగా లేదు. సామాజిక పరంగా అంత సరిగా లేదు. కానీ ఎక్కడ బాగుంది? స్పిరిచువల్ పరంగా చాలా బాగుండబోతుంది. స్పిరిచువల్ క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. పరంగా చాలా బాగుండబోతుంది. రాబోయే రోజుల్లో కొద్ది మెడిటేషన్ కావచ్చు, కొద్దిగా ఏకాంతం కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల పట్ల కొద్దిగా ఆసక్తి పెరగడం కావచ్చు, ఇవి రాబోయే రోజుల్లో మీతోటి నడుస్తూ ఉంటాయి. గురు బలం ఓన్లీ 11th హౌస్ ఉండడం వల్ల మిమ్మల్ని అందరు చెప్తుంటారు ఇక అంత అలా ఇలా అని కాదు. భావం పాపకర్త యోగం ఉండడం వల్ల ఇవి అవుతుంటాయి. మరి చేయాలేంటి? చేస్తున్న పని కన్సిస్టెన్సీ చేస్తూనే ముందుకు తీసుకెళ్ళండి. కానీ చేస్తున్న పని పట్ల ఏ ప్రకారమైన ఆశ అపేక్ష అస్సలు పెట్టుకోకండి. చేస్తున్న పని పైన ఏ ప్రకారమైన ఆశ అపేక్ష అస్సలు మీరు పెట్టుకోకుండా పని చేయండి చాలు. జూలై మంత్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జూలై మంత్ ఈ సంవత్సరం మీకోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా పాజిటివిటీ అయితే మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. 7th హౌస్లో ఉన్న సాటర్న్, 11th హౌస్లో ఉన్న జూపిటర్, శుక్రుడు నవమ పంచమ యోగం ఉండడం వల్ల కుదిరితే ఇద్దరికి మంచి పని చేయండి. కుదిరితే ఇద్దరికి మంచి పని చేయడానికి ప్రయత్నించండి. మరి మీ పని జరుగుద్దా అంటే మీ పని ఎప్పుడు జరుగుద్ది అంటే మీరు చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది వచ్చుద్ది. కానీ నెక్స్ట్ మంత్ అయితే అవుద్ది. ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే అది గవర్నమెంట్ ద్వారా కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అటుపక్క నుంచి కొద్దిగా మీకు రిజల్ట్ ఏదైతే ఉందో బాగుంది, కానీ కొద్దిగా స్లోగా ఉంది. బాగానే ఉంది కానీ కొద్దిగా స్లోగా ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అంత అనుకూలంగా జరిగే అవకాశం లేదు. ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకోవట్లేదు, కొద్దిగా వెయిట్ చేయండి. కొద్దిగా మీరు ఇప్పుడు వెయిట్ చేయండి. 15th జూలై తర్వాత మీరు దానికి సంబంధించి సేలింగ్ కోసం ప్రయత్నించండి. అప్పుడు మార్కెట్ కూడా సక్రమంగా మీకు సపోర్ట్ చేస్తుంది. ప్రెజెంట్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని అంత సక్రమంగా ఉండే అవకాశం అయితే లేదండి. ఓకే, ఇంకో మాట చెప్తా, దాంపత్య జీవితం కనుక చూసుకున్నట్లయితే ఓకే పర్వాలేదు, మరి అంత నేను బ్యాడ్ అని చెప్పాను, నార్మల్గానే ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. మీరు దాన్ని పట్టుకొని మరి అంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఆలోచించి చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి. పైన ఏదైతే కనపడుతుందో అది నిజం కాదు. పైన ఏదైతే కనపడుతుందో అది నిజం కాదు. నిజం ఏముందో అది మీరు కొద్దిగా లోతులో వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి భాగ్యస్థానంలో వెళ్తాడో అప్పుడు కొద్దిగా మీ ప్రాబ్లమ్స్ మీకు ఏదైతే టెన్షన్లా అనిపిస్తుందో ఆ టెన్షన్ మీకు తగ్గుద్ది. టెన్షన్ తగ్గుద్ది, 100% మీకు టెన్షన్ తగ్గదంటే టెన్షన్ తగ్గుతుంది. కానీ మీకు ఏవైతే పాజిటివిటీ మీకు దక్కాలనో అవి దక్కడానికి కొద్దిగా టైం అయితే పట్టుద్ది. అని ఒక చిన్న మాట చెప్తా,
ముందు నుంచి మీకు కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ నడుస్తున్నట్లయితే 22 జూన్ తర్వాత దానికి సంబంధించిన సమాధానం, దానికి సంబంధించిన సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ మీకు రాబోయే రోజుల్లో దక్కబోతుంది. ఒక రెమెడీ చెప్తాను, ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవడానికి మీరు ప్రయత్నించండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా జరిగి తీరుద్ది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఆర్థిక పరంగా చెప్పడం జరిగింది, బిజినెస్ పరంగా చెప్పడం జరిగింది, కుటుంబ పరంగా చెప్పడం జరిగింది. విద్యార్థులకి ఆఫ్టర్ 22 తర్వాత బాగుంటుంది, కుటుంబ పరంగా నార్మల్ ఉంటుంది. కానీ ఒక మాట చెప్తాను, తెలుసుకోండి. మీ వ్యక్తిత్వం కనుక చూసుకున్నట్లయితే మీరు దేనికోసం అయితే చూసుకోవచ్చారో గట్టి ప్రయత్నిస్తున్నారో తప్పకుండా ప్రయత్నాన్ని పెట్టుకోండి. కానీ ప్రయత్నాన్ని ఎక్కడ అసలు ఆపకండి, కంటిన్యూటీ చేయండి. కంటిన్యూటీ చేస్తూనే మీరు ముందుకెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.